ఈరోజు ఎంతోమంది విశ్వాసులు క్రైస్తవులు అని చెప్తున్న వారు యేసు నామములో ఉన్న శక్తి ఎరగని వారుగా ఉన్నారు. అసలు యేసు అంటే ఎరగని వారుగా ఉన్నారు. ఈరోజు చాలామంది నమ్మేది మహా నమ్మితే యేసు దేవుడు అంట. ఈరోజు అన్నిల్లో కూడా ఎంతోమంది నమ్మేది ఎంతోమంది దేవుళ్ళో ఒక దేవుడు అంట. ఈరోజు మీరేం నమ్ముతున్నారు యేసుని గురించి? హూ ఇస్ జీసస్ టు యూ? పొద్దుట ఈ ప్రశ్న అడిగినప్పుడు కొంచెం కష్టంగానే ఉండింది జవాబిస్తానికి. అయినా మరొకసారి మిమ్మల్ని అడుగుతాను, ఎంతమంది ఇక్కడ ఉన్నవారు ధైర్యంగా చెప్పగలుగుతారు ఐ నో జీసస్ పర్సనల్లీ? అంటే నేను ఇటు చూస్తే అటు చేతులు ఇస్తారన్నమాట. Do you know him personally? Not as a religion, not as a church, ఏదో క్రిస్టియానిటీ కాదు. Do you know Jesus personally? వ్యక్తిగతంగా యేసుని ఎరిగిన వారా? యేసు ఎవరో, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన స్నేహం ఎలాంటిదో, ఆయన శక్తి ఎలాంటిదో, ఆయన ఇచ్చే ఆదరణ ఎలాంటిదో వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నారా? లేకపోతే ఎవరో చెప్పారు అంట అంట అంట. ఓహా, సమరయ స్త్రీ ఆ గ్రామంలోకి వెళ్ళి అందరిని పిలుస్తుంది. నా సంగతి తెలియజేసిన ఈయనని వచ్చి చూడండి అయ్యా. ఆమె ఇన్విటేషన్ ఇచ్చింది, వచ్చి చూశారు. కానీ తర్వాత వారు చెప్పిన న్యూస్ ఏంటి తెలుసా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మేము విన్న దాన్ని బట్టి. We know him personally now because we have heard him. ఈరోజు ఎంతోమంది ఎవరో చెప్పిన దాన్ని బట్టి బ్రతుకుతానికి చూస్తున్నారు, కానీ వ్యక్తిగతంగా యేసుని ఎరగని వారు ఉన్నారు. ఈరోజు ఎంతోమంది నిబంధన చేయబడ్డాను, క్రీస్తుతో ఆయన రక్తంలో కడగబడ్డాను, బాప్తీసం తీసుకున్నాను, పాలు పొందుతున్నాను ప్రభు పాలల్లో. We talk about all these things, but when it comes to the question, do you know him personally? ఆయన వ్యక్తిగతంగా ఎరుగున్నామా? ఆయన స్వభావాన్ని ఎరుగున్నామా? ఆయన ఎంతైతే తండ్రి తాను మనకి బయలుపరిచాడో ఎరుగున్నామా? If not, you're wasting your time. I'll be honest, you're wasting your time. Believing Jesus just as a God, there's no use. ఎందుకంటే నువ్వు యేసు దేవుడు నమ్ముతంలో గొప్పతనం అనుకుంటున్నావు. కానీ ఒక మాట బైబిల్ తెలియజేస్తుంది, ఏంటి తెలుసా? దయ్యములు కూడా ఆయన దేవుడని నమ్మి గజగజ వణుకుతున్నాయంట. దే ఫియర్ హిమ్. నీకు ఆ భయం కూడా లేదు. ఈరోజు ఎంతోమంది దేవుణ్ణి ఎరగని వారుగా, ఆయన శక్తి తెలియని వారుగా, జస్ట్ ఎంప్టీ లైఫ్స్. కానీ ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయన నామములో మనకి కలిగింది ఏంటి? అసలు యేసు ఎవరు, యేసు వచ్చిన దాన్ని బట్టి మనకి ఈ లోకంలో జరిగింది ఏంటి అనేది ఒక 4 మాటలు చూడాలని ఆశపడుతున్నానండి. యేసు రాకతో, యేసు అనుగ్రహించిన రక్షణతో మానవుడికి ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. పాప క్షమాపణ కలిగింది. అంతవరకు పాత నిబంధనలు చూసినప్పుడు బలులు బలులు బలులు. ఒక తప్పు చేసావా, వెళ్ళి ఒక బలి తీసుకుంటారా, ఒక ఎడ్డుని తీసుకురా, గుడ్డని తీసుకురా, ఒక పక్షిని తీసుకుంటారా, లేకపోతే పావురాన్ని తీసుకుంటారా. యూ హ్యావ్ టు గివ్ సమ్ సాక్రిఫైస్ దెన్ అండ్ దేర్ జస్ట్ టు గెట్ ఇన్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధాన పడటానికి. మనమందరం పడిన వారమే, మన పాపం నిమిత్తమై ఎప్పుడు బలి చెల్లించాల్సి అవసరత ఉండేది. కానీ క్రీస్తు రాకతో ఒకేసారి వన్స్ ఫర్ ఆల్ సెటిల్డ్, వన్స్ ఫర్ ఆల్. ఈరోజు ఎవరైతే ఆయన నమ్ముతున్నారో, ఆయన నామాన్ని అంగీకరిస్తున్నారో, ఆయన పాదాల దగ్గర సమర్పించుకుంటున్నారో, ఆయన దగ్గర క్షమాపణ వేడుకుంటున్నారో, ఏమవుతుంది తెలుసా? వారి శాపము, వారి పాపం అంతా కొట్టివేయబడుతుంది. ఇక్కడ క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు, క్షమించబడిన వారు, ఆయన రక్షణ ఆనందంలో జీవించేవారు ఇక్కడ ఉంటే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? వావ్.